హల్లెలూయా. మంచిది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నవారా? హల్లెలూయా. బాగున్న వాళ్ళందరూ దేవుని నామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. మంచిది. మరి పోయిన వారము మనం నేర్చుకున్న అంశం ఏంటి? చెప్పండి. యోనా గ్రంథం నుంచి పోయిన వారము మనం కొన్ని లేఖనాల ద్వారా కొన్ని మాటలు మనము దేవుని ప్రేరేపణ కొలది విన్నాము. ఈ యోనా గ్రంథములో ఎన్ని అధ్యాయాలు? 4 అధ్యాయాలు. మంచిది. పేజీ నెంబర్ చెప్పాలా? 762. యోనా గ్రంథంలో పోయిన వారము 2 అధ్యాయాల గురించి మనం తెలుసుకున్నాం. ఇంకెన్ని మిగిలాయి? ఇంకా 2 మిగిలాయి. మరి గత వారం చెప్పబడిన రీతిగా ఆ మిగతా 2 అధ్యాయాల్లో కూడా దేవుడు ఏం మాట్లాడేదో తెలుసుకుందాం. ఈ మొదటి 2 అధ్యాయాల్లో క్లుప్తంగా ఏంటంటే, యోనా గారిని దేవుడు ఒక పట్టణము నాశనమైన స్థితిలో ఉన్నది, నాశనము కావటానికి సిద్ధంగా ఉన్నది, పాపము ఎక్కువైపోయింది, కాబట్టి నీ వెళ్ళి ఆ పట్టణమును సువార్త ప్రకటించు, వాళ్ళు మారితే, మారు మనసు పొందితే నేను వాళ్ళని రక్షిస్తానని చెప్పేసని యోనా గారికి చెప్తే, ఆ పట్టణ స్థితిగతులు ఈరోజు మన భారతదేశంలో ఏ స్థితిగతులు అయితే ఉన్నాయో, సేవకుల్ని కొట్టడం, సేవకుల్ని చంపటం, సేవకుల్ని అవమానించటం, సేవకుల్ని నిర్బంధించటం, మందిరాలు కూలగొట్టడం, సేవకుల మీద కేసులు పెట్టడం, ఇలా అనేక పరిస్థితులు జరుగుతున్న ఈ దారుణ స్థితిలో ఆ రోజున ఆ పట్టణం ఉంది. ఆ పట్టణం ఉంటే ఈ యోనా గారికి ఆ పట్టణ పరిస్థితి తెలిసి నేను వెళ్ళనని చెప్పకుండా ఆ గలిలయ ప్రాంతంలో నివసిస్తున్న యోనా యుప్పే అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుంచి తర్షీసుకు వెళ్ళటానికి ప్రయత్నం చేశాడు. పడవెక్కాడు. ఆ పడవెక్కిన సందర్భంలో వినాలి. ఆ పడవెక్కిన సందర్భంలో ఆ పడవలో ఏం జరిగింది, ఆ పడవలో ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఈ యోనా పడవెక్కటం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, జనం పడ్డారు అని చెప్పేసి పోయిన వారంలో తెలుసుకున్నాము. ఆ ఇబ్బందులు అయిన తర్వాత యోనా ఒక నిర్ణయం తీసుకొని, ఈ తుఫాను రావటానికి కారణము నేనే కాబట్టి నన్ను ఎత్తి ఆ సముద్రంలో పడవేయమన్నప్పుడు వాళ్ళందరూ కలిసి అక్కడ ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశారో తెలుసా? అయ్యా యెహోవా, ఇది నీ చిత్తానుసారంగా జరిగిన కార్యమే. అయితే ఇక్కడ ఈ వ్యక్తి, ఈ సేవకుడు, ఈ హెబ్రీయుడు నా వల్లే జరిగిందంటున్నాడు, నన్నెత్తి తేలలేమంటున్నాడు, కాబట్టి ఇతని మరణమునకు సంబంధించిన దోషము మా మీద ఉండకుండాలాగా మమ్మల్ని కరుణించయ్యా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ పడవలో నుంచి యోనా దొరగారిని ఏం చేశారు? బ్యాండ్ మేళంతో సాగనంపారు కదా. ఏం చేశారు? అంతకుముందు వీళ్ళు అన్యులు, వాళ్ళ విగ్రహారాధన, వాళ్ళ దేవతలకు పూజలు చేశారు. ఆ పడవలో నుంచి మమ్మల్ని రక్షించయ్యా ఓ దేవుడా, ఓ మా దేవత అని చెప్పేసని వాళ్ళకి ఇష్టమైన దేవతలకు, దేవుళ్లకు ప్రార్థనలు చేశారు. ప్రార్థనలు చేసినా కానీ ఉపయోగం లేకపోవటం వల్ల అసలు ఎవరి వల్ల జరుగుతుందని ఎతికినప్పుడు ఈ యోనా గారు దొరికినప్పుడు ఈ యోనా గారు చెప్పిన మాట ఒకటి చాలా చక్కగా ఉంటుంది. మొదటి అధ్యాయము
10వ వచనం చదువమ్మా. 9వ వచనం. అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. చాలమ్మా. వీళ్ళకి ఆయన దేవుడు ఎవరో చెప్తున్నాడు. వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళైతే ప్రార్థనలు చేశారు, కానీ వాళ్ళ దేవుళ్ళకున్న గొప్పతనాలు ఏంటో మనకి తెలియదు. కానీ వాళ్ళ దేవుళ్ళ విషయం అయితే అక్కడ రాయబడలేదు. కానీ యోనా గారు ఏమంటున్నాడంటే, సముద్రమునకు భూమికిని ఆకాశమునకును దేవుడయ్యున్న యెహోవా దేవుని యొక్క భక్తుడను నేను. ఎప్పుడైతే యెహోవా పేరు విన్నారో వాళ్ళకు ఒళ్ళు భయం ఎత్తిపోయింది. ఈ భయం ఎత్తిపోయిన సందర్భంలో వాళ్ళు అంటూ ఉన్నారు, నన్ను ఎత్తి పడవలో నుంచి నీళ్ళలో పడేయమన్నప్పుడు ఆ నీళ్ళల్లో పడేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం ప్రార్థన చేశారు చూడమ్మ వారు. కాబట్టి 14వ వచనం చదువు. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి, ఈ మనుష్యుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక, నిర్దోషిని చంపితినన్న నేరము మా మీద మోపకుందువుగాకని. చాలమ్మా. దేవుని సేవకుడు అంటే నిర్దోషి అని అన్యులకు తెలుసు కదా. ఈ నిర్దోషిని చంపితిమన్న పాపము దోషము మా మీద ఉండకుండాట్లు చెయ్యయా. ఈ రోజున కూడా దేవుని క్రైస్తవులంటే మంచివాళ్ళు అని తెలుసు, కానీ మంచిని జీర్ణించుకోలేక కదా. ఎవరైనా మంచిని జీర్ణించుకుంటారా? సత్యమును మాట్లాడటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. మొదలు ఒక అబద్ధం ఆడి తర్వాత 100 ఆడటానికైనా ఇష్టమే, కానీ మొట్టమొదలే సత్యం మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతాం. ఈ అన్యులకి తెలుసంట, ఈ అన్యులకి యోనా ఎవరో తెలుసంట, దేవుని సేవకుడు అంటే ఏంటో తెలుసంట, హెబ్రీడ్ అంటే ఏంటో తెలుసంట. అందు గురించి వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా ఈ నిర్దోషిని చంపిన ఉన్న పాపము ఆ దోషము మా మీద లేకుండా మమ్మల్ని కాపాడమని చెప్పేసని యెహోవాని మనవి చేసుకొని ఎత్తి సముద్రంలో పడేశారు. ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడు పాపం ఈ యోనాకి చేప వచ్చే సంగతి తెలియక యోనా సముద్రంలో అంటూ ఉన్నాడు, అయ్యా నాకు ఈ గతి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేసను, నీ అలలు నన్ను ముంచెత్తుతున్నాయి, నీ సముద్రపు నాసు నన్ను ముంచి తల మీద పాకులాడుతూ ఉంది, పారాడుతూ ఉంది. అదినుగాక ఇదిగో నాయన పర్వతములు కనపడుతున్నాయి నాకు. ఎక్కడ కనపడుతున్నాయట? పర్వతంలో, సముద్రంలో కనపడుతున్నాయట, కొండలు కనపడుతున్నాయి నాకు. వీటన్నిటి మధ్య నుంచి ఇదిగో నేను ఒకసారి నాకు అపాయం వచ్చినప్పుడు నేను మొర్ర పెట్టినప్పుడు నా మొర్ర ఆలకించి నన్ను రక్షించిన దేవా, ఈరోజు నన్ను ఎందుకు రక్షించవయ్యా అని చెప్పేసని యోనా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దేవుడు ఏం చేశాడంటే యోనాకి ఒక అవకాశం ఇచ్చి చేపకు ఆజ్ఞాపించగా చేప వెళ్ళి యోనాని మింగిన తర్వాత 3 రోజుల ప్రయాణము తరువాత, ఎన్ని రోజులు? 3 రోజులు చేప సముద్రంలో ప్రయాణం చేసిందంట. చేప సముద్రంలో ఎంత స్పీడ్గా వెళ్తుంది? అంత స్పీడ్గా వెళ్ళినా కానీ 3 రోజుల ప్రయాణం చేసిన చేప ఆ సముద్రపు ఒడ్డున ఎప్పుడైతే చేప ఆ నోట్లో నుంచి సముద్రపు ఒడ్డున యోనాను కక్కిందో, కళ్ళు తెరిచి చూసి యోనా అనుకున్నాడట, దేవా
నా మనవి ఆలకించావు, నా ప్రార్థన అంగీకరించావు. నువ్వు అంగీకరిస్తావు, అందుకే నన్ను బ్రతికించావు అని చెప్పేసి అని అనుకున్నప్పుడు మరలా యెహోవా వాక్కు చదువు చూడమ్మా, 2వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనం. అంతటా యెహోవా వాక్కు యోనాకు ప్రత్యక్షమై నీవు లేచి నినివే మహాపురమునకు నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. చలమా, ఈ యోనా గారంట సముద్రం ఒడ్డున చేప కక్కగానే అక్కడ ఈ సముద్రపు ఒడ్డున వినాలి ఈ సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వాళ్ళు కొందరున్నారు. ఆ సముద్రపు ఒడ్డున చేపలు పట్టడానికి వచ్చిన వాళ్ళు అనుకున్నారంట శాపదేవుడు వచ్చాడు. ఎవరు? అవునా? ఎవరు వచ్చారనుకున్నారు? చేప కక్కిందంటే చేప కడుపులో ఏదైనా పడ్డా కానీ జీర్ణించుకుపోతాయి. మరి అటువంటి చేప నోట్లో నుంచి వ్యక్తి బయటకు వచ్చాడంటే చేప కడుపులో కూడా మృత్యువును జయించి వచ్చినాడంటే చేపలకే దేవుడేనా? హల్లెలూయా. చేప దేవుడు వచ్చాడని చెప్పేసని అక్కడ నినివే పట్టణపు సముద్రపు ఒడ్డున చేపలు పట్టే వాళ్ళందరూ యోనాని మొక్కటం మొదలుపెట్టారు. ఎవరిని? యోనాని మొక్కటం మొదలుపెట్టి ఆయన మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా వింటున్నారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ యోనా పక్కన వెనక నడవటం మొదలుపెట్టారు. యోనా ఎక్కడి కదా, మనకు ఎవరైనా ఆశ్చర్యంగా దేవుళ్ళలాగా కనపడితే, ఎవరైనా అద్భుత కార్యాలు చేసినట్టు కనుక మనం చూసామంటే అక్కడేదో మనకు మేలు దొరికితేమోనని, లేదా వాళ్ళకి శిష్యర్కం చేస్తే కొన్ని లాభాలు వస్తాయేమోనని ఆయన వెంట ప్రయాణమై వెళ్ళారు. ఆ నినివే పట్టణం అనేది ఒక మనిషి రాత్రింబవళ్ళు నడిస్తే 3 రోజులు ప్రయాణం అట. ఎంతంట? ఒక మనిషి సుమారుగా ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడవగలడు? ఒక మనిషి తన శక్తి కొలది నడిస్తే ఒక రోజుకి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేయగలడు? నా అంచనా ప్రకారం అయితే ఒక 20-30 నడుస్తాడు. ఇప్పుడు రోజులు లేవమ్మా, ఇప్పుడు మనది అప్పటిది కదా. సరే, నీ లెక్క ప్రకారం ఒక 10 రోజులు. ఒకసారి మీరన్న లెక్క ప్రకారం ఒక 10 రోజులు ప్రయాణం, ఒక 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి మన మండల హెడ్ క్వార్టర్ కదా. అంటే అటువంటి 3 రోజులు ప్రయాణం దాదాపు మన కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కదా. ఒక 30 కిలోమీటర్ల ప్రయాణం, 30 కిలోమీటర్ల పొడవు ఊరే ఉందట. ఆ పట్టణమే. ఆ పట్టణం దగ్గరికి ఎక్కడైతే మొగల అడుగుపెట్టాడో ఆ పట్టణపు గుమ్మములు అడుగుపెట్టిన తర్వాత ఒక దిన ప్రయాణం చేసిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించటం మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడో చూడమ్మా. సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా
నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి గనులేమి అల్పులేమి అందరూ దోణి పట్ట కట్టుకొని అతడును తన సింహాసనము మీద నుండి దిగి దోణి పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని చాలతలే. ఒక 10 కిలోమీటర్ల ప్రయాణమై వెళ్ళి ఆ 10 కిలోమీటర్ల తర్వాత యోనా గారు ఒక సెంటర్లో నిలబడి సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఇదిగో 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 నినివే పట్టణ వాసులారా, ఇదిగో ఖమ్మం పట్టణ వాసులారా, ఇదిగో కాకినాడ పట్టణం వాసులారా, ఇదిగో హైదరాబాద్ పట్టణం వాసులారా, 40 రోజుల్లో మీ ఊరు నాశనం అయిపోతా ఉంది. ఎన్ని రోజులు? రానున్న 40 రోజుల్లో మీ ఊరు మొత్తం బూడిదైపోతే దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారం నేను చెప్తా ఉన్నా. దేవుడు నాకు చెప్పిన మాట ప్రకారం నేను చెప్తా ఉన్నా, మీరు వినాలి. వినకపోతే మీరేమవుతారో తెలుసా? మీకు ఒక పట్టణము గుర్తుందా? సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చి బూడిద చేయబడ్డాయి. అలాగని మీ గతి ఉంటుందని చెప్పేసని ప్రకటన చేస్తే ఎవరు వాళ్ళ దృష్టిలో ఎవరు ప్రకటిస్తున్నారు? నినివే పట్టణస్థుల దృష్టిలో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అమ్మా? ఎవరు ఎవరు? యోనా ఎవరు? నినివే పట్టణస్థుల దృష్టిలో యోనా ఎవరు? దేవుడే వచ్చి మన ఊర్లో సువార్త ప్రకటిస్తున్నాడు. శాపదేవుడు చేప నోట్లో నుంచి బయటకు వచ్చాడంటే చూశారు కదా అక్కడ. చేప నోట్లో నుంచి బయటకు వచ్చిన వాడు ఎవరు? శాపదేవుడు. ఈ శాపదేవుడు ప్రకటిస్తున్నాడు. కానీ నినివే పట్టణంలో యోనా గారు ఏమంటున్నాడంటే, ఇదిగో యెహోవా వాక్కు నాకు సెలవిచ్చిన మాట ఏమనగా, ఆ యెహోవా ఎవరంటే సైన్యములకు అధిపతి. ఆ యెహోవా ఎవరంటే సముద్రమునకును భూమికిని ఆకాశమునకును సర్వ సృష్టికిని దేవుడైన యెహోవా మీ పట్టణమును గురించి నాకు చెప్పాడు. మీ పట్టణము 40 రోజుల్లో నాశనం అయిపోతా ఉంది, మీరు జాగ్రత్త పడకపోతే అని చెప్పేసానంటే, అక్కడున్న రాజు అంట, వినాలమ్మా, అక్కడున్న రాజు ఒక మాట అంటూ ఉన్నాడు. 9వ వచనం చదువు, 3వ అధ్యాయం. మనుష్యులందరూ తన దుర్మార్గములను విడచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకున్న వల్లని మనపూర్వకముగా దేవుని వేడుకొన వల్లని దూతలు నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసి చాలా హల్లెలూయా. రాజుగారికి వచ్చిన లేఖ వార్త, ఈ నినివే పట్టణంలో యోనా గారు ప్రకటిస్తూ ఉంటే ఒక దిన ప్రయాణం అయిన తర్వాత, అంటే 3వ వంతులో దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్న యోనా గారు మాట అక్కడ పడి ఎవరి దగ్గరికి వెళ్ళింది? నినివే పట్టణం యొక్క రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు ఏమన్నాడంటే, ప్రకటన చేశాడు, మనుష్యులు తమ దుర్మార్గతను మానివేసి, ఏంటది? ఏమిటా దుర్మార్గం? దుర్మార్గం అంటే ఏమిటి? మనకు తెలియదు కదా దుర్మార్గాలంటే. అమ్మా, మనకేం తెలుసు? మనం ఎప్పుడు దుర్మార్గాలు చేయలే.
మనం ఎప్పుడూ అబద్ధాలు ఆడలే, మనం ఎప్పుడు ఎదుటివారిని నిందించలే, మనం ఎప్పుడు పొరుగువారి సొమ్ము ఆశించలే, లేదా మనం ఎక్కడికి గొడవలకు వెళ్ళలే, మనం ఎప్పుడు సినిమాలు చూడలే, మనం ఎప్పుడు విగ్రహాలకు మొక్కలే కదా. పాపం వాళ్ళు ఇవన్నీ చేశారట. వాళ్ళు అనుకున్నారు, రాజుగారికి తెలిసిపోయింది దుర్మార్గత అంటే ఏంటో. నినివే పట్టణము ఎందుకు దేవుడు నాశనం చేయాలనుకుంటున్నాడు ఆ సంగతి రాజుకు తెలిసి ప్రతి మనుష్యునికి కూడా కొంతమంది దూతలను పంపించి, బంటులను పంపించి 30 కిలోమీటర్ల, ఎటు తిరిగినా 30 కిలోమీటర్లు అనుకుందాం మన లెక్క ప్రకారం, 30 కిలోమీటర్ల వరకు రాజు ఆజ్ఞేసేశాడు. 1,20,000 మంది జనాలు ఉన్నారంట అప్పుడు. ఈ 1,20,000 మంది జనాలకి ఆ పట్టణంలో ఉన్న ప్రతి విలేజ్కి, గల్లీకి వెళ్ళి వీళ్ళు ప్రకటన మొదలుపెట్టారు. ఎవరు? నినివే పట్టణంలో ఒక దిన ప్రయాణం చేసిన యోన ఒక్కచోటే ఉండి ప్రకటిస్తుంటే రాజుకు తెలిసి రాజు ఏం చేశాడంటే ఆ పట్టణం అంతా ప్రకటించడం మొదలుపెట్టాడు. ఏమని ప్రకటించడం మొదలుపెట్టాడు? మనుషులందరూ దుర్మార్గతను విడిచిపెట్టి, ఎందుకంటే ఇక్కడ సెలవిస్తామని చదువు ఒకసారి. 7వ వచనం చదువు. రాజైన తానును ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. మనుషులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ, పశువులు కానీ మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. హల్లెలూయా. ఇది కండిషన్. ఉపవాస దినం ప్రకటించాడు కదా నినివే రాజు. ఏమని? మనుషులు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, మేకలు కానీ ఏమీ తినకూడదు, తాగకూడదు. మరి మన ఉపవాసాలు ఎట్లా చేస్తున్నాం? పొద్దురపూట ఒక 1/2 కేజీ ఉప్మారవ్వ తిని, మధ్యాహ్నం 1 డజన్ అరటిపండ్లు తిని, మూడవదిగా కాస్త సాయంత్రం పూట చల్లబడ్డప్పుడు ఒక 4 యాపిల్స్ తిని, ఈ మధ్యలో 1 లీటర్ పాలు తాగి, ఇవి మనం చేసే ఉపవాసాలు. ఉపవాసం అనగా నీవు దేవునికి దగ్గరగా ఉండటం ఉపవాసం. ఈ ఉపవాసం ఇదంతా జరుగుతూ ఉంటే ఈ నినివే పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిన యోనా గారు, నాకు తెలుసయ్యా నువ్వు వాళ్ళని రక్షిస్తావని, నాకు తెలుసు నువ్వు వాళ్ళని రక్షిస్తావని, ఎట్టాగో నేను వచ్చినా రాకపోయినా నువ్వు రక్షిస్తావు కాబట్టి అందుకే నేను తర్సీసు మారిపోయినా అని దేవునితో మాట్లాడుతా. నీకు ఎందుకయ్యా కోపడుతున్నావు? ఈ కరాలపాడు గ్రామానికి ఎంతమందో కదా, నేను కూడా ఎందుకులే అయ్యా వాళ్ళందరూ రెచ్చిపోయారు,
నేను వెళ్ళినా వెళ్ళకపోయినా వాళ్ళు వినేవారికి విన్నారు, సరిపోద్ది అనుకుంటే సరిపోద్దా? అలా కాకుండా అయితే ఈ సువార్త ప్రకటించేటప్పుడట నినివే గారు క్షమించాలి, నినివే పట్టణంలోకి యోనా గారు వెళ్ళి ఒక దిన ప్రయాణం అయిన తర్వాత అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు అనేక మంది రాజాజ్ఞను పాటించి ఎంతో మంది దూతలు వెళ్ళి ఆ పట్టణం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తూ ఉంటే యోనా గారు ఏం చేశారో తెలుసా? ఊరికి తూర్పు దగ్గరికి వెళ్ళి ఆడొక పందిరి వేసుకొని ఆ పట్టణానికి ఏం జరిగిందో చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది చూసుకుంటూ కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ పందిరికి ఒక సొర చెట్టు పెట్టి తెల్లారిపాటికి సొర చెట్టు ఆకులు వచ్చేసి ఆ పందిరి మీద పెట్టి చక్కగా చల్లగా ఉండటం కోసం ఎటువంటి ఎండ కూడా తగలకుండా యోనాకి నీడనిచ్చాడట. నీడనిస్తే ఏమనుకుంటాడు యోనా? ఏమనుకున్నాడు? తర్వాత బహు సంతోషించాడంట. సంతోషించి ఆహా దేవా, నేను కట్టుపడి ఏంటట, నేను కష్టపడి చెమట ఓడ్చి ఇదిగో నేను ఆ గలిలయ ప్రాంతం నుంచి యుప్పేకి నడిచొచ్చి యుప్పేలో నుంచి పడవెక్కి తర్షీసుకు పోకుండా నినివేకొచ్చి చేప కడుపులో 3 రోజులు బతికి నేనొచ్చి సువార్త ప్రకటిస్తే ఇంత కష్టపడితే నా కష్టానికి ఫలితం ఇచ్చావయ్యా, నువ్వు ఎంత చక్కటి నీడనిచ్చావు అని చెప్పేసని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రశాంతంగా పడుకున్నాడట. పడుకున్న సందర్భంలో దేవుడు ఏం చేశారంటే ఆ రాత్రే ఒక పురుగుని ఏర్పాటు చేసి ఆ చెట్టు మొదలు తొలిసిందట ఒక పురుగు. ఏంటది? చిన్న పురుగు మొదల కాడ కొట్టేసరికి ఎండ వచ్చింది. ఎండ వచ్చేసరికి మళ్ళీ సొరసెట్టు ఏమైపోయింది? ఎండిపోవటం మొదలుపెట్టింది. ఎండిపోవటం మొదలు పెడితే చూడమ్మా, మూడో వచనం చదువు, 4వ అధ్యాయం. చదవాలమ్మా. బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్ను ఇక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసిన. చాలు. నాకు ఎంతటి చల్లని నేను ఇచ్చావని నిన్ననే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా దేవుడు గొప్పోడు అని చెప్పేసని నిన్ననేగా నేను 10 మందికి చెప్పింది. తెల్లారిపాటికి నా చెట్టు ఎండగెట్టండి దేవుడు. ఇక నేను బతికిన దాంట్లో ఉపయోగం లేదు, ఇక నేను బతకను, నన్ను చంపేయి అని చెప్పేసి అని అంటుంటే దేవుడు ఏమంటున్నాడు? 4వ వచనం చూడమ్మా. అందుకు యెహోవా నీవు కోపించడం న్యాయమా అని అడిగాను. అప్పుడు యోనా
అచ్చట 9వ వచనం చదవమ్మా. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా, యోనా ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను. అందుకు యెహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో విచారపడుచున్నావే, అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమల ఎరుగని జనమును బహుపశువులు గల నినివే మహాపురము విషయములో నేను అదైనా అయ్యా, నువ్వు ఒక గింజేసినోడి కాదు, ఒక చొక్క నీళ్లు పోసినోడు కాదు, ఏమీ లేకుండా ఒక సొర చెట్టు నీ ప్రమేయం లేకుండా పెరిగి అది పుట్టి పెరిగి పెద్దదై నీకు నీడనిచ్చింది. ఒక పురుగు వచ్చి దాన్ని కొట్టేస్తే అది ఎండిపోతే నువ్వు చచ్చిపోయి అంత కోపం వస్తుంది నీకు మనిషికి వచ్చినట్టు. అంతకుముందేమో యోనా దేవుణ్ణి పొగిడాడు కదా. ఎప్పుడు? కలిమిలో ఉన్నప్పుడు. మనం పాటలు పాడతాం. ఏం పాట అది? నాకున్నవన్నీ నీవే యేసయ్యా. ఏం పాట అది? కదా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా జానమా, నా సర్వము నీవే యేసయ్యా. ఇస్తున్నామా? సర్వమా? సర్వము కాదు, సగము కూడా. సగములో అయితే ఎండిపోయేటప్పుడు అనుకుంటున్నట్టు. ఎండిపోయేటప్పుడు ఏమంటున్నాడు? బ్రతుకున్నావా కడలి పాలైనను, కానీ ఏమన్నా అట్లా అనలే. ఏమన్నా ఏమన్నానంటే, నన్ను చంపేయి, నువ్వు చెప్పిన మాటల్లా నేను వినుకుంటూ వస్తూ ఉంటే నాకు అన్నం పెట్టినోడు లేడు, మంచిళ్ళు ఇచ్చినోడు లేడు, రూపాయి కానుకేసినోడు లేడు, ఒక బట్ట కొని పెట్టినోడు లేడు, ఏమీ లేకపోయినా నువ్వు చెప్పిన మాట నేను సువార్త ప్రకటిస్తూ ఉంటే నువ్వు మళ్ళీ నాకు నీడ లేకుండా ఎండం చేస్తావా? ఏదో సొరసెట్నిచ్చి నీడ ఇచ్చినవు కదా, ప్రశాంతంగా ఉన్నా కదా అనుకుంటే వెంటనే నువ్వు తీసేసినవా? నాకెందుకయ్యా ఈ బ్రతుకు అంటుంటే, ఓ నా సేవకుడా, ఒక్కరోజు పుట్టి పెరిగి తెల్లారిపాటికి వాడిపోయిన ఆ సొర చెట్టు మీద నీకు అంత ప్రేమ ఉంది. 120,000 మంది పైగా ఉన్న వెళ్ళరు, వాళ్ళందరూ నా పిల్లలు గారా? సొర చెట్టుకి నీకేమన్నా సంబంధం ఉందా? సొర చెట్టుకి నీకేమన్నా పోలికలు ఉన్నాయా?
సొర చెట్టుకు నువ్వేమైనా నీళ్లు పోసావా? సొర చెట్టుకు నువ్వేమైనా నీడనిచ్చావా? సొర చెట్టుకు నువ్వేమైనా బ్రతికించడానికి గింజ పెట్టావా? నువ్వేమీ పెట్టలే. కానీ ఆ 1,20,000 మందికి పైన జనానికి నా రక్తం పెట్టా, నా రూపాన్నిచ్చా, నా పోలికనిచ్చా, నా ప్రాణాన్నిచ్చా. వాళ్ళ కొరకు కలవరి సెలవులో ప్రాణం పెట్టా నేను. వాళ్ళు చచ్చిపోతుంటే నేనెట్లు ఊరుకున్నాను? వాళ్ళు మారటం నాకు కావాలని చెప్పేసని సేవకుడుగా నిన్ను పంపిస్తే ఏం చేశాడు? ఎవరి కోసం? పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడివీధిల నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిల నడిపాయి, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. అందుకే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. ఇరవై అధ్యాయం 28వ వచనం. తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగాను ఉంచును. ఆ యావత్ మందను కూర్చి మీ మట్టుకు మిమ్మల్ని కూర్చి ఉండు. చాలమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. 15 నుంచి చదవమ్మా. 5వ అధ్యాయం 15వ వచనం నుంచి. ఎఫెసీయులు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు. అయితే ఆత్మపూర్ణులయునుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరుట
సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి యుండుడి. చాలా దినములు చెడ్డవి, సమయము సద్వినియోగము. దినములు చెడ్డవి కనుక కదా సమయమును పోనీయొద్దు సుమి. ఆమోసు గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే సువార్త కరువయ్యే రోజులు వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే 113 చర్చలు కూల్చాడు ఈ 2 ఏళ్లలో. ఎన్ని? మన తెలంగాణలో కూడా అలాగే జరుగుతున్నాయి. ఇంకా కొద్ది రోజుల తర్వాత ఇక్కడకు సేవకుడు రాకపోవచ్చు. ఇలా కేకలు వేసి సువార్త ప్రకటించే సేవకుడు రాకపోవచ్చు. అయ్యో మాకు చెప్పేవాళ్ళు లేరని మొరపెట్టుకుంటే దొరకకపోవచ్చు. అందుకే సమయం ఉండగానే సమయమును సద్వినియోగపరచుకొనకపోతే నువ్వు అనుకుంటున్నావేమో నాకెందుకులే, నేనెందుకు వెళ్ళాలి మందిరానికి, నాకేం అవసరం మందిరానికి వెళ్ళటానికి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు ఐశ్వర్యం ఉంది, నాకు అందచందాలు ఉన్నాయి, నాకు బలం ఉంది, నాకు బలగం ఉంది, నా కొడుకు హైదరాబాద్లో జాబు చేస్తాడు, నా కోడలో కొడుకు అమెరికాలో జాబులు చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు అనుకుంటున్నావేమో. నీ ప్రాణానికి ఏ ఒక్క రూపాయి కూడా అడ్డం రాదు. ఇంకా అతి భయంకరమైన విషయం ఏంటో తెలుసా? అమెరికాలో ఉన్న నీ కొడుకు నువ్వు చచ్చిపోతే కనీసం రాకుండా వాడిని అవుతాయి పారేయనంటారు. ఆయన పారేయటానికి నేను 1 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రావాలా? మాకు అవసరం లేదులే కానీ నేను 1 లక్ష రూపాయలు నీకు అకౌంట్లో కొడతా, ఎవరో ఒకటి దానం చేయండి అనే స్థితి వస్తుంది. ఏ ఒక్క ఆస్తి కూడా నీకు అడ్డం రాదు. కానీ నీవు దేవుని చిత్తానుసారముగా బ్రతికితే అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న నీ కొడుకు రాకపోయినా సరే నీవు చేసిన పరిచర్యను బట్టి, నీవు నడిచిన నడవడికను బట్టి అక్కడ చక్కగా అపొస్తలుల కార్యంలో 9:36 వచనం ఒక వ్యక్తిని పరిచయం చేస్తున్నారు మనకి. చూడమ్మా 37వ వచనం లేదు 36 నుంచి. మరియు యుప్పేలో పేజీ నెంబర్ దొరకలేదా 112 అమ్మ. మరియు యుప్పేలో తబితా అను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరంన దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేయిచూ ఉండెను. ఆ దినముల యందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మెడగదిలో పరుండబెట్టిరి. లుద్ద యుప్పే దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతనికి తడువు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనిరి. 2 మనుషులు అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుతూ దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూచుచూ అతని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మని ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. హల్లెలూయా. ఈ తబిత అంట
బ్రతికున్నప్పుడట ధర్మ కార్యములను ఏం చేసిందంట? ధర్మ కార్యములను సత్క్రియలను బహుగా చేసి ఉండెను. ఈమె చనిపోయినప్పుడు సంఘమంతా ఏడ్చారట. ఎవరు? సంఘమంతా ఏడ్చి ఎక్కడో వేరే ఊర్లో ఉన్న సేవకుడు కొరకు, అయ్యా ఇదిగో నీకు అత్యంత ప్రియురాలైన శిష్యురాలు, నువ్వు చెప్పిన మాట వినే శిష్యురాలు, మందిరంలో పనిచేసే శిష్యురాలు, మందిర ఆవరణం చుట్టూ ఊడ్చే శిష్యురాలు, నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసే శిష్యురాలు, నీకు అన్ని విధాల మందిరానికి కానీ సంఘానికి కానీ నీకు కానీ సహకరించే శిష్యురాలు చనిపోయింది అని సంఘమంతా ఏడ్చుకుంటూ ఆమె శవమును కడిగి పరుండబెట్టి సేవకుడి దగ్గరికి కప్పురు పంపించి సేవకుడు వచ్చే వరకు కూడా వీడు ఏడ్చుకుంటూనే ఉన్నారట. నీకున్న ఆస్తులను చూసుకొని నువ్వు విర్రవీగుతూ సంఘాన్ని ఏడిపిస్తున్నావే, నీకున్న ఆస్తులను చూసుకొని సంఘాన్ని ఏడిపిస్తున్నావు చూడు, అప్పుడు నువ్వు చచ్చిపోయినప్పుడు కాదు, ఎప్పుడు చచ్చిపోతావని ఏడుతారు. హల్లెలూయా కదా. కానీ ఈమె చనిపోయిన వెంటనే అందరూ ఏడ్చుతూ సేవకుని దగ్గరకు కబురు పంపారు. ఎంత గొప్ప సాక్ష్యం ఇది! ఆ సాక్ష్యం నీకుందా? ఆ సాక్ష్యం నీకు లేకపోతే నీకు కానీ నాకు కానీ, పౌలు గారు అంటూ ఉన్నాడు, నీకెంత ఉన్నా కానీ ప్రేమ లేకపోతే వ్యర్థం. నువ్వు అధికారి కావచ్చు, నాయకుడు కావచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యాలు ఉండొచ్చు, కోటాను కోట్లు సంపాదించవచ్చు, సంఘములో నీకు పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, సమాజంలో మంచి పేరు సంపాదించకపోయినా దేవుడు నిన్ను నన్ను అంగీకరించడు. నీ సత్క్రియలను బట్టి, నీ ధర్మ కార్యములను బట్టి మరణించిన వారిని కూడా లేపాడా లేదా? ఒకవేళ ఈ రోజుల్లో లేపకపోయినా నీ కొడుకులు కోడలు ఎక్కడో అమెరికాలో, ఢిల్లీలోనో, లేకుంటే ఇంకా ఇతర ప్రపంచపు శివరంచుల్లో ఉన్న వాడు చేయటానికి రాకపోయినా, ఆమె చేయటానికి రాకపోయినా, ఇక్కడున్న సంఘము దేవుని చిత్త ప్రకారం నీకు కార్యక్రమాలు జరిపిస్తాడు. అది నువ్వు మర్చిపోయి, అది నేను మర్చిపోయి నా ఇష్టానుసారముగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఏమైపోతుంది? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేసేది ఏమనగా, మనము ఒకటి దేవునికి ఇష్ట ప్రకారంగా బ్రతకాలి, రెండు సమాజము లేదా సంఘము మెచ్చుకునేలాగా బ్రతకాలి, మూడవది నీ విషయంలో సేవకుడు నిన్ను అంగీకరించేలాగా బ్రతకాలి. నీ గురించి, నా గురించి నీ సేవకుడు అనేక మందిలో సాక్ష్యం చెప్పాలి. అలాగే ఒనోసిము అనే ఒక వ్యక్తిని గురించి పౌలు గారు సాక్ష్యం చెప్పాడు. అట్టి సాక్ష్యము నీ సేవకుడి ద్వారా నువ్వు కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించునుగాక. హల్లెలూయా.